నా కుమారుడు లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకున్నాము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీకము. సామెతల గ్రంథం 3:21 నుంచి మాట్లాడబడింది. మనకి తెలుసు జ్ఞానము క్రీస్తే అని తెలుసు, మన వివేచన, మన పరిశుద్ధత సమస్తము క్రీస్తే. ఆయన కూర్చిన ఆ జ్ఞానము మనము భద్రము చేసుకొని వాటి మీద మన దృష్టి ఉంచినట్టయితే ఎలాగుంటుంది మన జీవితం అన్నట్టు రాస్తాడు అక్కడ. అవి నీకు జీవమును, నీ మెడకు అలంకారమునుండును. అప్పుడు నీ మార్గము నువ్వు సురక్షితంగా నడిచదు, నీ పాదములు ఎప్పుడునూ తొట్టిల్లవు. పడుకున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండి సురక్షితముగా నిద్రించదవు. అకస్మాత్తుగా భయం కలగదు. నీకు దుర్మార్గులు నాశనమైనప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడును. మేలు చేయటం మనక. ఈ మాటలు మనం గమనించినట్టయితే దేవుని కూర్చిన జ్ఞానము క్రీస్తు మీద మన కనులుంచి నడిచినప్పుడు జరిగే కార్యాల గురించి ఈ యొక్క సామెతలకు అంతగా చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన గూర్చిన జ్ఞానము ప్రత్యక్షత మనం భద్రం చేసుకుని, మన హృదయాల్లో భద్రం చేసుకుని ఆయన్నే మన కనులు ఎదుట ఉంచుకున్నట్టయితే దేవుడు వీటన్నిటి గుండా దేవుడు అద్భుతమైన రీతిలో నడిపించేవాడైనాడు. అందుకే పేతురు గారు అంటారు, క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం అంట అది జీవమునకు భక్తికి కావలసినవన్నిటినీ మనకు అనుగ్రహించినదంట. వాటన్నిటిలో ప్రాప్తులమై మన ముందుకు వెళ్దాం గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్.